गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगात्मा ब्रह्मैवास्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। तत्सत्। शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् హరి ఓం సుందరు అందరికీ హరి ఓం. పరిప్రశ్న మనము బ్రహ్మ భ్రాంతులు, ఈ జీవుడికి సంబంధించిన బ్రహ్మ పై స్థితుల్లో అంటే బ్రహ్మాండానికి భ్రాంతులు చెప్పారు. అయితే ఈ బ్రహ్మ భ్రాంతుల్ని మనం పోగొట్టుకోవాలంటే మనకి పంచబ్రహ్మల గురించి తెలుసుకుంటాం. ఈ 5 బ్రహ్మల్ని మనము నివృత్తి మార్గంలో ప్రయాణించినట్లయితే మనలోని జీవభావాన్ని మొత్తాన్ని మనము తీసేయగలుగుతాం. నిన్నటి వరకు 4 బ్రహ్మల గురించి తెలుసుకున్నాము. ఈరోజు 5వది. నెక్స్ట్ ఒకసారి రివిజన్ జరిగింది. 5వ బ్రహ్మ ఏంటంట? కారణాత్ భిన్న జగత సత్యత్వం పంచమో బ్రహ్మ. అంటే ఏమిటి? కారణం ఎవరు అంటే సర్వకారణం ఎవరు అనగానే మనం ఈశ్వరుడు అంటాము. అయితే ఈశ్వరుడు కానీ మనం ఏమనుకుంటున్నాము? ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు, జీవుడు వేరు. మొదటి బ్రహ్మలో మనం ఏమనుకున్నాం? నేను వేరు, ఈశ్వరుడు వేరు అనుకున్నాం. ఏమనుకుంటున్నాం? జగత్తు కూడా వేరు. అసలు ఎలా అండి అంటే మనము సూర్యుడిని ఎగ్జాంపుల్ గా తెచ్చుకున్నాము. సూర్యుడి కుండలో ప్రతిఫలిస్తే ఆ ప్రతిబింబం జీవుడు అని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాము. ఆ
ఆ కుండలోని నీళ్లు పక్కనున్న గోడ మీద రిఫ్లెక్ట్ అయింది. అంటే ప్రతిబింబానికి ప్రతిబింబం ఏర్పడింది. అది జగత్తుగా భావిస్తున్నాం. ప్రతిబింబమే లేదు అనుకున్నప్పుడు ప్రతిబింబానికి ప్రతిబింబం ఎలా కరెక్ట్ అయిద్దండి? కాబట్టి మొదటి బ్రహ్మలోనే మనం పొరపాటు పడ్డాం. ఐదో బ్రహ్మకు వచ్చేటప్పటికి ఇంకా శాంతం బ్రహ్మనికి లోనైందనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే, మనము మొదటి దగ్గరే జాగ్రత్త పడాలి. లేదా ఇంకా సాధన పెంచుకుంటూ చేస్తే తప్ప మనకి వీటిల నుంచి బయటపడలేమనమాట. అయితే జీవుడు, ఈశ్వరుడు మాత్రమే వేరన్నాము. శాంతం ఐదవ దానికి వచ్చేటప్పటికి ఏమన్నారు? జగత్తు కూడా వేరే. ఇప్పుడు నేను అనుభవించే జగత్తు కూడా ఈశ్వరుడి కంటే భిన్నమే అన్నారట. మరి ఇది బ్రహ్మేనా కాదా అని స్వామివారు తిరిగి మనల్ని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మని మనం ఒప్పుకోక తప్పదు. ఏమండి, అయితే హత్య చేసే వాళ్ళలో కూడా ఈశ్వరుడు ఉంటాడా? జగత్తంతా కూడా మనకి కళ్ళు తెరిస్తే జగదీశ్వరుడిగా మనం కొలవాలి. ధ్యానంలో ఆయన మనము అభిన్నులమని తెలుసుకోవాలంటే విశ్వేశ్వరుడు, అంటే విశ్వానికే ఈశ్వరుడు. అంటే ఇక్కడ మనము ధ్యానంలో ఆయనలో కలిసే ప్రయత్నం చేస్తుంటాం అనమాట. ఆయనకి నాకు భేదం లేదని. మరి జగత్తంతా ఈశ్వరుడు ఉంటే మరి అందరూ మంచి వాళ్ళు కాదు కదండి. అందరికీ ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు. ఇంకా అన్నిటికన్నా పెద్దది ఏంటి అంటే ఇతర జీవాల్ని హత్య చేయడం. అందులో మరి హత్య చేసేవాళ్ళు కూడా ఈశ్వరుడే అంటారా అని మనకి అనుమానం రావచ్చు అన్నమాట. దానికి స్వామివారు ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, ఒక చెట్టుకి అనేక రకాల కాయలు పళ్ళు కాసాయండి. అందులో పుచ్చుకాయలు వచ్చాయి. మనం కూరగాయలు తీసుకున్నప్పుడు కూడా పుచ్చులు సహజం కదా. అంటే చెట్టుకే ఉంటాయిగా, చెట్టుకున్నాక కదా మనం కోస్తాము. అప్పుడు చెట్టు ఏమన్నా పుచ్చుకాయకి రసాన్ని అందించదా? అంటే అన్నిటినీ ఒకలాగే చూస్తుంది, అందిస్తుంది కదా. కాబట్టి అది కూడా పెరిగిద్ది. పుచ్చు లోపల కనిపిస్తది కానీ కాయ మామూలుగానే పెరిగింది అనమాట. అయితే మరి ఏమనాలి ఆ చెట్టు? యూస్‌లెస్ ఫెలో, నువ్వు పనికిరావు కదా! యూ గెట్ ఔట్ అని అనాలి కదా! అంటుందా? అంటలేదు. అలాగే మనము ఈ సృష్టి అంతా ఈశ్వరమయం. దేవుడు కూడా మనల్ని అలాగే చేస్తున్నాడు. చెట్టు ఎలా భరిస్తుందో భగవంతుడు కూడా మనల్ని అలాగే భరిస్తున్నారనమాట. ఈశ్వర లక్షణమే ఉంది కాబట్టి ఈశ్వరుడి దగ్గర అంతా సమానమే. వాళ్ళందరూ మనుషుల్లో పుచ్చుకాయలు లాంటి వాళ్ళు. ఈ హత్య చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు అందరూ ఎవరంట మనకి? మనుషుల్లో మనకి కాయల్లో ఎలా పుచ్చికాయ మనం పక్కన తీసేస్తున్నామో, ఆ పుచ్చిపోయిన కాయలు లాంటి వాళ్ళమే మనం కూడా తప్పులు చేస్తే. అయితే ఎవరైనా దోష ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేయాలట? పుచ్చకాయలు ఏం చేస్తాము? ఏరి పారేస్తాం. అంతే కదా! ఏం వండుకోంగా తీసేసి పక్కన పడేస్తాము. అంటే మనుషుల్ని కూడా ఏరేయాలి. ఏరేయటం అంటే ఏంటి? వాళ్ళని కొంచెం సంఘానికి దూరంగా ఉంచాలి. అయితే ఇక్కడ వాటిని ఎదురకుండా పెట్టుకుని వాటిని పరిష్కరించాలి. వాటిని బాగు చేయాలి. వాటితోనే జీవితం నడపాలి. అలా అనుకుంటున్నాము మనం. వెంటనే దూషించేస్తాం. కాదు కదా! అలా కుదరదు. అంటే ఆ స్వభావం ఇప్పుడు అలా వచ్చాడండి వాడు. ఇప్పుడు కాసేపు వాడిని మనం ఏం చేయాలి అంటే, కాసేపు సమాజానికి దూరంగా ఉంచితే ఏ తగద ఉండదు. వాడికి మనం దూరంగా ఉంటే మనకి తగద లేదు. ఎప్పుడైనా అంతేగా, చెడ్డవాడికి దూరంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా మనం మన పెద్దల దగ్గర నుంచి కూడా మనం కూడా మన పిల్లలకి, మన మనవళ్ళకి కూడా ఏం చెప్తున్నాము? మనము మంచి వాళ్ళతో స్నేహం చేయరా, మంచి వాళ్ళతో స్నేహం చేయరా అని చెప్తూ ఉంటాం. కదా! తగాదా లేదు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వాడిని దూరంగా ఉంచే ప్రయత్నంలో నువ్వే వాడితో పాటు కలిసి తిరుగుతావు. ఇప్పుడు మంచి చెడు ఏముంది అన్నట్లు అందరితో కలిసి స్నేహం చేయడం అనేది అదొక ఫ్యాషన్ లాగా అలవాటైపోయింది. వాడి దోష ప్రవృత్తి నీకెచ్చి చేరుతుంది. ఎప్పుడైనా సరే మనం ఎందుకు మనకి స్వామివారు పదే చెప్తారంటే, విషయాలు విషం లాంటివి. మనం వేరే కబుర్లు చెప్పే వాళ్ళ దగ్గరికెళ్తే మనకు కూడా ఆసక్తి వచ్చేస్తుంది. అనుకోకుండా మనకు కూడా ఎప్పుడెప్పుడయో అంతకుముందు మనం కబుర్లు చెప్పుకున్నాం గదా! అవన్నీ మనకి గుర్తుకు తెప్పిచ్చేస్తాయి. మనం కూడా విషయాల్లో పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఏం చెప్తారు? తక్కువ మాట్లాడండి. మన సత్సంగ సభ్యులతోనే మాట్లాడండి. ఎందుకంటే సత్సంగ సభ్యులతో మనం మాట్లాడామనుకోండి, మనకి జ్ఞానపరమైన మాటలే వస్తాయి. అప్పుడు ఆ శాస్త్రంలో ఇలా ఉంది గదా! అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు గదా! ఇవే తప్ప మనకి ఎక్కువగా వేరే విషయాలు మనకి రానివ్వవు. ఒకవేళ వచ్చినా కూడా మంచివే మాట్లాడుకుంటాం. వేరే రకంగా మనం మాట్లాడుకోము. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు?
వాడి దోష ప్రవృత్తి ఎప్పుడైతే దోషం ఉన్నట్టు చేరితే మనకు కూడా దోష ప్రవృత్తి వస్తుంది అనమాట. మన ఇళ్లలో కూడా ఇలా దోష ప్రవృత్తి ఉంటుంది. ఇక్కడ మన ఇంట్లో కూడా వాటిని తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే మన ఇంట్లో కూడా కొన్నిసార్లు దోష ప్రవృత్తి ఉన్నోళ్ళు కనిపిస్తూ ఉంటారు. మనమే ఉన్నాంగా ఎదురుగుండా అని చెప్తున్నారు స్వామివారు. ఎవరినో మనం ఎగ్జాంపుల్ తీసుకోవద్దు. ఎలా మనకి దోష ప్రవృత్తి ఉందో మళ్ళీ స్వామివారు మనకి చెప్తున్నారు చూడండి జాగ్రత్తగా. ఎప్పుడు మనం ఎట్లా ఉంటాం మనకే సరిగ్గా తెలియదు. అంతే కదా! మనం ఒకసారి కోపంగా ఉంటాం, ఒకసారి సంతోషంగా ఉంటాం. కోపంగా ఉంటే ఏంటి? దోష ప్రవృత్తి. ఇక్కడ మనం ఎట్లా ఉంటామో మనకే సరిగ్గా తెలీదు. ఒకే విషయాన్ని ఒకప్పుడు కోపంతో చేస్తావు. మనకి నచ్చలేదు, మనకి ఇష్టం లేదనుకోండి, ఆ పని చేయాలంటే కోపంగా చేస్తాం. మనం మంచిగా మంచి మనసుతో ఉన్నామనుకోండి, మంచిగా చేస్తామనమాట. అదే విషయాన్ని మరొకసారి సాత్వికంగా చేస్తావు. ఇప్పుడు వ్యక్తులలో భేదం ఉందా? అదే మనిషి కదా! మంచి మాట మాట్లాడినా అదే నోరు, ఆ మనిషి నోరే. అలాగే చెడ్డగా ఉన్నా ఆ మనిషి ద్వారానే జరుగుద్ది. విషయంలో భేదం ఉందా? విషయం కూడా అదే. ఒకసారి కోపంగా చేసావు, ఒకసారి సాత్వికంగా చేసావు. అంటే విషయంలో కూడా భేదం లేదు. మరి ఎక్కడొచ్చింది భేదం అంటే గుణభేదం. రజోగుణంలోకి వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్‌గా రాగద్వేషాలకి లోనవుతూ ఉంటాం అనమాట. అదే సాత్వికంగా చేస్తే నార్మల్‌గా చేస్తామనమాట. కాబట్టి ఇక్కడ విషయం అదే, వ్యక్తి కూడా అదే. మనిషిలో మార్పు ఏముంది? అందరూ అదే జీవులేగా. అందరూ అదే సత్తుధాతు నిర్మితాలేగా. ఏమన్నా రక్తం, మాంసం, మలం, మజ్జ ఏమన్నా తేడా ఉందా? ఏమీ లేదు. పదార్థం చూసినా తేడా ఏం కనిపించట్లేదు. శరీర ప్రాణ మనసుని చూసినా అందరికీ ఉంటాయి. సాక్షిగా చూస్తే అసలేదు. మరి ఏంటి తేడా అంటే, మనం సాక్షిగా ఎదుటి వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళు ఎంత దోష ప్రవృత్తిలో ఉన్నా మనకి భేద దృష్టి కనిపించదు. ఎందుకంటే ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి మురికి కాలువ నీళ్ళు, మామూలు నీళ్ళు ఒకలాగే అనిపిస్తాయి. ప్రపంచం అంతా ఈశ్వరమయంగానే కనిపిస్తది. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఈశ్వర లక్షణాన్ని దర్శించగలుగుతాడు. మరి వాళ్ళు దుర్మార్గులు కదా అంటే, ఈశ్వరుడికి ఆ భేదం లేదు గదా! ఇందాక మనం చెట్టుకి ఎలా పుచ్చిపోయిన కాయల్ని చెట్టు ఎలా సమంగా చూస్తది, అది పోషిస్తుంది, పెంచుతుంది గదా! ఇలాగే ఈశ్వరుల్లో కూడా ఇక్కడ హత్యలు చేసేవాళ్ళేంటి, దోష ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఎలా ఉన్నా కూడా వారిలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు. అలా మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం గుణమే తేడా అని అనుకుంటున్నాం గదా! స్వామివారు ఏం చెప్తున్నారంటే, గుణం గూడా కాదు. నిజానికి మాట్లాడితే అది పాత్రలు. సరిగ్గా చేస్తే ఆ పాత్రలు. ఉంగరాలు, బొంగరాలు అనుకోవటం, బంగారాన్ని చూస్తే ఏమైంది? అయితే అందరి జీవులు లేకపోతే ఈశ్వరుడు అంతే. మనం ఎట్లా బంగారంతో ఆర్నమెంట్స్ ఎలా వేరువేరుగా మాట్లాడుకుంటున్నామో, మరి ఈశ్వర లక్షణం ఉన్న జగత్తు ఎలా ఉంది? అంతా ఈశ్వరుడుగానే ఉంటుందన్నమాట. అందరూ ఉంటే జీవులు మామూలు దృష్టితో చూస్తే, లేకపోతే ఈశ్వరుడనమాట. జీవులన్నా, ఈశ్వరుడన్నా ఏం భేదం లేదు గదా మనకి. ఉన్న ఈశ్వరుడే అనే సత్యత్వంతో కనుక గ్రహించినట్లయితే, ఈ 3 భిన్నంగా లేవు. ఈ జగతికి కానీ, ఈ జీవుడికి కానీ, ఈశ్వరుడికి కానీ సర్వకారణం ఒకటే అనే సత్యాన్ని గ్రహించాలి. అలా గ్రహించకపోవటం ఐదవ బ్రహ్మ ఎలా పోతుంది మరి? మనమేమనుకున్నాము, మనం వేరు అనేటప్పటికి కళ్ళు తెరిచేటప్పటికి జగత్తు కనిపిస్తది. జగత్తు కూడా వేరు, ఈశ్వరుడు వేరు అనుకుంటున్నాం. ఉన్నది ఈశ్వరుడు. ఈశ్వరుడు ప్రతిబింబం మనము పొరపాటున భ్రమ చెంది ఈశ్వరుడు అయ్యుండి భ్రమతో నేను జీవుణ్ణి భ్రమ పడుతున్నాను. ఇంకా అది కాకుండా మనకి ప్రతిబింబానికి ప్రతిబింబం అంటే నలుగురు జీవులు కలిస్తే సంఘం. అంటే ఏం జన్నం? జగత్తు కూడా వేరే. 3 వేరు ఉన్నాం. దానికి వేదాంతంలో మనకి దానికి ఏంటి నివృత్తి చెప్తున్నారంటే, రజ్జు సర్ప దర్శనేన కారణాత్ భిన్న జగతః సత్యత్వ భ్రమో నివృతః. మనం వేదాంతంలో ఈ ఎగ్జాంపుల్ చాలా వాటికి మనం వింటున్నామండి. రజ్జు సర్ప భ్రాంతి గురించి అనేక చోట్ల వాడబడేటువంటి ఉపమానాన్ని మనకిక్కడ కూడా చెప్పారు. రజ్జు సర్పం బాగా తెలుసు కదా! ఏమిటి తాడే. కానీ చీకట్లో ఏమైంది? పాములా కనిపించింది. ఎట్లా పోతుంది అంటే, మనకి అక్కడ వెలుతురు లేకపోవటాన మసగ్గా ఉంటాన పాముగా భ్రమపడ్డాం. కాబట్టి వెలుతురు లైటేసి చూసుకున్నామనుకోండి, అది పోతుంది. అంటే ఏం చెప్తున్నారు? ఎవరో ఒక ముసలావిడ వెలుతురు పట్టుకొచ్చింది. ఎవరా ముసలావిడ అంటే, మూల ప్రకృతి. వ్యక్త స్వరూపిణి. ఇట్లా మనకి
ఈ అందరికంటే ముందు ఉన్నవాడిని పరాశక్తి అని కూడా మనము చెప్పుకుంటాం అనమాట. శాక్తేయ విద్యా స్వరూపంగా, శ్రీ విద్యా స్వరూపంగా చూస్తే ముసలావిడ అన్నాం. అదే శంకర్లు పూజించేవారైతే ముసలాయన. అది ఇది కాదండి తత్వజ్ఞానం అన్నాం అనుకోండి. అప్పుడు ఎవరుంటారు తత్వజ్ఞానానికి? గురువే బోధిస్తూ ఉంటారనమాట. కాబట్టి గురువు గారు వెలుతురు పట్టుకొచ్చారనమాట. ఓ దీపం పట్టుకొచ్చి చూపించేటప్పటికి అయ్యయ్యో! నేను పాము అనుకున్నాను. కాదు, ఇది తాడే అని మనకి తెలుస్తదనమాట. అప్పుడు ఎవరు జ్ఞానాన్ని ప్రసాదిస్తే, మరి ఇప్పుడు ఎవరు గురువుగారిగా వెలుతురులో మనం అజ్ఞానంలో పాము అనుకున్నాము. మనం మెలుకువ వచ్చేటప్పటికి జ్ఞానవంతులమయ్యాం. ఏంటంటే నిజ స్వరూపాన్ని గుర్తించాము. నిజం అంటే అక్కడ తాడు. మామూలుగా అయితే ఈశ్వరుడు నిజం. కదా! అట్లా ఎవరైతే జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారో వారు గురువే. ప్రకృతి అంతా కూడా మనం చూడగలిగితే గురువేనండి. మన తోటి వారిలో అందరిలో కూడా మనం దర్శించగలిగితే, మనం ఏమన్నా నేర్చుకోగలిగితే వాళ్ళు మనకి గురువులే. మనకి పాఠాలు. చెడైనా మంచైనండి. చెడు నుంచి కూడా మనము జ్ఞానాన్ని పొందొచ్చనమాట. ఓహో! ఇలా ఉండకూడదా అని. అంటే ఆ వ్యక్తుల్లో మనకి ఏదైతే ఏకీభావం కలుగుతుందో, ఓహో! అలా ఉంటే ఇలా అనిపిస్తదా? అయితే నేను అలా ఉండను. మరి జ్ఞానాన్ని పొందినట్టే గదండీ! అందుకే అన్నిటి నుంచి కూడా మనం గ్రహించొచ్చనమాట. ఎలా చెడ్డవాళ్ళని చూస్తే ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి. మంచి వాళ్ళని చూస్తే ఎలా ఉండాలో తెలుసుకోవాలనమాట. అప్పుడు మన సాధన సజావుగా అదేంటంటే ప్రత్యేకించి ఇప్పుడు మనం పట్టుబట్టి ఈ విషయంలో ఇలా ఉండాలి, సాక్షిగా ఉండాలి. ఈ ప్రయత్నం లేకుండానే మన జీవితం సాధనామయ జీవితం అయిపోతుందనమాట. అట్లా మనకి ఎవరు చూపెడితే వారు గురువు. అప్పుడు ఎవరు జ్ఞానాన్ని ప్రసాదిస్తే వాళ్ళు గురువు. అప్పుడే మూర్తి భేదం లేదు. అది ఆడవాళ్ళ, మగవాళ్ళ, గురువా అన్నది భేదం లేదు. ఆ వెలుగు చూపెడితే ఏం తెలిసిందట ఆ వెలుగులో? వెలుగంటే ఏంటి ఇక్కడ మనకి? చూపు, దృష్టి. ఇప్పుడు మనకేం చెప్తున్నారు? అక్కడ పాముంది చీకట్లో కాబట్టి వెలుతురుకి చూపిచ్చి తాడు అన్నారు. ఇప్పుడు మనం అజ్ఞానంలో జీవిస్తున్నాం. మరి ఇక్కడ మనకేం వెలుతురు లైటేస్తే మనకేం అజ్ఞానం పోయి జ్ఞానం రాదుగా. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన దృష్టిని మార్చాలి. చూసే దృష్టిని గురువు అలా కాదమ్మా, అలా చూడక జగత్తుని మనం ఎలా చూస్తున్నాం? రకరకాలుగా చూస్తున్నాం. జీవుల్లోనే రకరకాలుగా చూస్తున్నాం. ఆయనేం చెప్తున్నారు? అందరిలో ఈశ్వర లక్షణం ఉంటదమ్మా. అది గుర్తుపట్టే ప్రయత్నం చేయి. అందరిలో ప్రకాశం ఉంటది. అది గుర్తుపట్టే ప్రయత్నం చేయి. అందరిలో చైతన్యం ఉంటది. అది గుర్తుపట్టే ప్రయత్నం చేయి అని మనకి జ్ఞానాన్ని బోధిస్తుంది. అలా చూసే ప్రయత్నాన్ని, దృష్టిని మార్చుకుంటాం. చూపు మార్చుకుంటున్నాం అనమాట. చీకట్లో దృష్టి సరిగ్గా లేదు కాబట్టి భ్రాంతి కలిగింది లేదా భ్రమ కలిగింది. అంతేనా కాదా? దృష్టి సరిగ్గా లేకపోతే ఇప్పుడు భ్రమ కలిగింది. భ్రమ, భ్రాంతి అంటే ఇక్కడ భ్రమే. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? జీవుడికున్నయన్నీ కూడా భ్రమలే. బ్రహ్మాండానికెళ్ళినప్పుడు భ్రాంతులుంటాయి కాబట్టి. కాబట్టి అజ్ఞానంతో ఏర్పడేవన్నీ కూడా భ్రమలే. జీవుడికే అజ్ఞానం ఉంటదండి. పై స్థితికి, బ్రహ్మాండానికి అంటే అది ఇక్కడ మనకి దైవతనానికి మాట్లాడుకునేటప్పుడు భ్రాంతికి లోనవుతాం. అవిద్య కారణంగా అని చెప్పుకుంటాం అనమాట. అవిద్య వలన భ్రాంతి. అవిద్య అనే సమిష్టి భావం. విశ్వానికి మాట్లాడతారు అక్కడంతా కూడా. ఇక్కడ ఎవరికి మాట్లాడుతున్నారు? జీవుడు. నీకు వెష్టికి మాట్లాడుతున్నారు. జీవభావం నుంచి ఆత్మభావం మధ్యలో మాట్లాడుతున్నారనమాట. ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నదేంటి? జీవభావం. ప్రతి పని జీవుడిగానే చేస్తున్నాం. మన ఆలోచన చేద్దాం తగుగా. మనకి ఇక్కడ మన మన ప్రయాణం ఏంటి? మన లక్ష్యం మనకు తెలిసింది ఇప్పుడు. నేను ఆత్మని అని నేను తెలుసుకోవాలి. అంటే ఈ జీవుడి నుంచి ఈ ఆత్మకి ప్రయాణం చేసే మధ్యలో మనం ఉన్నాం. సాధకులం అంటే మధ్యలో ఉన్నామనమాట. వేగవంతనం చేస్తే త్వరగా ఆత్మస్వరూపులుగా నిలబడిపోతాము. లేదా ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాం అనమాట. సాధన, సాధన అని సంవత్సరాలు గడిపేస్తున్నాం. కాబట్టి ఈ 5 బ్రహ్మల్ని స్పష్టంగా అర్థం చేసుకొని, ఏ బ్రహ్మ మీలో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా గమనించుకొని, వాటిని పోగొట్టుకునే విధానం కూడా చెప్పారు. మనం ఇప్పుడు 5 బ్రహ్మల గురించి నివృత్తి తెలుసుకున్నాము. ఏ బ్రహ్మ బలంగా మనలో పనిచేస్తుంది? ఏంటి కర్మిష్లనుకో, నాకు ఈ కర్తవ్యం ఉంది, ఆ కర్తవ్యం ఉంది, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది నా పని, నేనే చేయాలి. ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఇట్లా మనం ఎక్కడ ఉన్నాము అన్నది అంటే, ప్రతి పనికి కూడా అండి మనము ఒక క్షణం ఆగి, మన సాధకులము మనము కొంచెం దీన్ని కూలంకషంగా అర్థం చేసుకొని, ఒక నిర్ణయానికొచ్చి అప్పుడు చేద్దాము. నేనెవరిని? అప్పుడు జీవుడిగా చేస్తున్నానా? ఈశ్వరుడిగా చేస్తున్నానా? అన్నది మనకి
అర్థమవుతూ ఉంటది అనమాట. మొదటి బ్రహ్మ ఏంటంట, జీవుడు ఈశ్వరుడు వేరే. ఎలా పోతుందని తెలిసింది మనకి, ఇద్దరు ఒకటే. దానికి ఏంటి చెప్పారు మనకి, బింబ ప్రతిబింబ న్యాయం చెప్పారు. బింబం ఈశ్వరుడైతే ప్రతిబింబం నువ్వు అని. కాబట్టి ఆకాశంలో సూర్యుడిని ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం, కుండలో సూర్యుడిని ప్రతిబింబంగా చెప్పుకున్నాం, ఆ కుండలోని సూర్యుడు మళ్ళీ గోడ మీద రిఫ్లెక్ట్ అయ్యాడు, అది జగత్తుగా చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఉపమానాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది అనుకోండి, జాగ్రత్తగా మన మనసుకి అసైన్ చేయగలిగితే ఇంకా మనం ఇంకా జీవభావాన్ని సాధన చేసి పోగొట్టుకునే అవసరం మనకి రాదనమాట. మనకి తోచినప్పుడల్లా ఎవరు తీయాలటప్పుడు మనం జగత్తుకి సాక్షి అయినటువంటి సూర్యుడు వంటి వాడని. ఏం చేస్తుంది సూర్యుడు, తన కర్తవ్యం ఏంటి, ప్రకాశించడమే తన లక్ష్యం. అంటే జగత్తు సూర్యుడు లేకపోతే లేనే లేదు, 4 రోజులు సూర్యుడు లేకపోతే కంగారు పడిపోతాం. అట్లా ఆ సాక్షిగా చూస్తున్న సూర్యుడిని నేను అని మన సాధకులు పెట్టుకోవాలన్నమాట. అంటే ముందు సాక్షిత్వం వచ్చినట్లయితే, అది సహజమైనట్లయితే అప్పుడు ఆత్మగా మనము స్థిరపడతాం అనమాట. కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు వంటి వాడును నేను, ఆత్మస్వరూపుడను నేను, సాక్షిని. జీవేశ్వరులు అభిన్నలు, అంటే ఒక్కటే, వేర్వేరు కాదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని ఆలోచన చేయాలి. అప్పుడు మొదటి సాక్షి అనమాట. మళ్ళీ మనం ఇంకా కొద్దిగా ఒక మెట్టు దిగామండి. ఇంత హై స్టేజ్ లో నా వల్ల కావట్లేదండి, డైరెక్ట్ నేను ఈశ్వరుణ్ణి అంటే నా వల్ల కావట్లేదు అనుకుంటే ఒక మెట్టు దిగుతాం అనమాట. దిగేటప్పటికి అన్ని కర్తవ్యాలు నాకే. ఫస్ట్ మనం లేచిన మొదలు ఇవాళ ఏమేం చేయాలో గుర్తొస్తాయి కదా. అలా రెండో సాక్షి ఎక్కడ ఉండాలంట, దాంట్లోంచి ఒక మెట్టు దిగావు, ఏమన్నారు ఇప్పుడు, నేను చేసేవాడను అని. నువ్వు చేసేవాడు కాదు, ఎలాగా అంటే దానికి ఒక రెమెడీ చెప్పారు మనకి. పటకం ముందు ఏ రంగు పెడితే ఆ రంగు కనిపిస్తుంది, అట్లాగే ఈశ్వరుడికి రంగే లేదు. రంగే లేదంటే ఇక్కడ కర్తవ్యాలే లేవు. నువ్వు జీవుడిని అనుకోవటం వలన, నువ్వు ఈశ్వరుడు అయ్యుండి జీవుడు అనుకోవటం వలన, అంటే ఎర్ర రంగు ఈశ్వరుడు పక్కన పెట్టేటప్పటికి రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్షన్ వలన అన్ని ఇవి వచ్చేసాయి, కర్తవ్యాలన్నీ మన చుట్టూ చేరాయి. కాబట్టి పటకం పక్కన ఎర్ర రంగు కాగితం పెడితే ఎర్ర రంగులో కనపడింది, నీలం రంగు కాగితం పెడితే నీలం రంగులో కనపడింది. పట్టకానికి వస్తుత ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాడికి ఏ రకమైనటువంటి కర్తవ్యాలు లేవు. జీవుడికైతేనే కర్తవ్యాలు, జీవుడే చేసేవాడు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. అప్పుడు ఒకరోజు కాకపోతే ఒక రోజైనా మనకి జ్ఞానోదయం అవుతుంది. నేను పెంచకపోతే ఆ పిల్లలు ఎలా పెరుగుతారండి, ఎవరు పెంచుతారండి? పుట్టించడానికి కారణం ఎవరు, పెంచడానికి కూడా కారణం ఎవరు? ఎప్పుడో సడన్ గా మనం వెళ్ళిపోయాం అనుకోండి, మరి తల్లిదండ్రులు లేని పిల్లలు పెరగట్లేదా, వాళ్ళకి జీవితం సాగట్లేదా? అట్లా మరి వాళ్ళు కష్టాలు పడుతున్నారు, మనం మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని సుఖపడుతున్నామంటే అది మనం జన్మలో చేసుకున్న పుణ్యఫలం, ఈశ్వరానుగ్రహం. ఆ పుట్టిన వాళ్ళు కూడా పుణ్యఫలంతో వచ్చారు. వాళ్ళ కర్మలు వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ కష్టాన్ని ఏదో అపచారం చేశారు వాళ్ళు. ఈ జన్మలో కష్టాలు పడి అవి రద్దు చేసుకుని మళ్ళీ జన్మలో సుఖంగా జీవిస్తారు. ఈ ఈ కర్మ సిద్ధాంతం మనకి బాగా తెలిసిందే. కాబట్టి ఇక్కడ నేను పెంచకపోతే ఎలాగండి, నేను లేకపోతే ఎలాగండి అన్న భావన మనలో ఉండకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇది బాగుంటుందండి. అలాగే మగవాళ్ళలో కూడా నేను సంపాదించకపోతే ఏం తింటావు అంటారు. ఇట్లా ఇప్పుడు ఇంటికెళ్ళి అన్నం వండాలా వద్దా? అయితే వినేశాను, నీకు ఏ కర్తవ్యాలు లేవు అంటే, అన్నం వండాలా వద్దా? అయితే నేను వండక్కర్లేదా, హాయిగా కూర్చుంటాను అనుకుంటాం అనమాట. వండొద్దని ఎవరన్నారండి? ఎలా వండాలన్నది అసలు ఇంటి భోజనానికి, బయట భోజనానికి ఎందుకు డిఫరెన్స్ చూపిస్తారండి? బయట ఫుడ్ పాయిజన్ అయిందంటారు. వండేవాడు ఏ కల్మషం లేకుండా వండుతాడా? డబ్బు కోసం ఫస్ట్ వండుతాడు, తర్వాత ఇంట్లో ఏయో రాగద్వేషాలు ఉంటాయి, అవన్నీ వండేటప్పుడు వాడి కడుపులో ఉంటాయి. అవి అవి తిన్నప్పుడే, మరి తింటే రోజు హోటల్ ఫుడ్ తినేవాళ్ళు ఉంటారు, రోజు వాంతులు అయిపోవాలి కదా, రోజు పాయిజన్ అవ్వాలి కదా. ఎప్పుడో ఒకసారి ఎందుకు జరుగుతుందంటే ఆ పొరపాటు అక్కడ జరిగింది అనమాట. అదే తల్లి అనుకోండి, ఎంతో ప్రేమగా పెద్దోడికి ఇది ఇష్టం, చిన్నోడికి ఇది ఇష్టం అని ఎంతో ప్రేమగా ఉంటుంటది కదా. అట్లా ఆ తేడా మనము గుర్తించాలన్నమాట. ఇక్కడ చెయ్యొద్దన్నామంటే చెయ్యాలి. ఓ ఇది నా కర్తవ్యం రా బాబు, నాకెందుకు వచ్చిన కర్మరా, రోజు నేనే వంట చేయాలా, వండుతుంటే శుభ్రంగా కూర్చొని తింటున్నారు, ఎవరూ సాయం చేయట్లేదు, ఇలాంటివి రాదు. చెయ్యొద్దన్నారా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ అంటే, అక్కడ సంగత్వం లేకుండా చేయండి, భావన లేకుండా చేయండి. మనం చేయాల్సిన ధర్మం ఏంటో మనం పాటిస్తాం అనమాట. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తే అండి, ఇంట్లో అసలు సమస్యలే రావండి, ఏ గొడవ ఉండదన్నమాట.
మన మన ఇష్టాలు ఎదుటి మీద రుద్దకూడదు. రుద్దటం వల్ల కూడా గొడవలు వస్తాయి. లేదా కమాండ్ డిమాండ్, పిల్లలైనా పెద్దలైనా ఈ రెండిటి వలన సమస్య. ఎప్పుడు కూడా కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు. ఈ రెండు తలకాయ పనులు అనమాట. కాబట్టి ఇక్కడ సంగత్వం వద్దు అని మనము అర్థం చేసుకోవాలి. పాత్రవు నువ్వు అయిపోకూడదు. ఎప్పుడు కూడా నువ్వుగా ఉండాలి. నువ్వుగా అంటే ఏంటండి? నేనుగా ఉండాలంటే ఏంటి? ఆత్మగా ఉండాలి. ఇప్పుడేమవుతున్నాను? శ్రీదేవిగా ఉంటున్నాను. దాంతో అన్నీ వచ్చి నా చుట్టూ చేరుతున్నాయి. మొదటగా అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి అన్ని పనులు చేసుకో. నువ్వెలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. సూర్యప్రకాశం వలె సాక్షిగా ఉండి నీ పనులన్నీ నువ్వు చేసుకో. అనవసరంగా నీ నెత్తి మీదకి ఎత్తుకోకు. నేనే చేశాను అని ఎత్తుకోవద్దు. చెయ్యాలి కాబట్టి ఎక్కడ చేయాలో అక్కడ మనం ఉంటాం. మన పని అక్కడ ఉంది కాబట్టి మనం అక్కడే అసైన్ చేయబడతాం అనమాట. కాబట్టి నెత్తి మీద ఎత్తుకోక అని స్వామివారు బోధిస్తున్నారు. ఇప్పుడు మనం ఎత్తుకున్నవన్నీ ఏమిటి? అనవసరమైన కర్తృత్వాలు అనమాట. ఏమండి, నేను లేకపోతే మా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను లేకపోతే మా ఆయన ఉండడండి. ఎన్నైతే ఉండలేనని అంటున్నావు, ఆ ఉండలేనివన్నీ కూడా అవే అన్నమాట. అవన్నీ అనవసరంగా ఎత్తుకున్నవే. కాబట్టి ఆ బరువులన్నీ ఒకేసారి దించేసుకుంటే అండి చాలా తేలిగ్గా ఉంటదండి. మనసు ప్రశాంతంగా ఉంటదనమాట. అప్పుడు ఎంత పనైనా కూడా ఇబ్బంది అనిపించదు. అమ్మో! ఇంత పనా అని మొదలుపెట్టామనుకోండి, అది సగంలోనే మనకి భారం అయిపోతుందనమాట. మనకి అసలు అర్థం కావట్లేదనమాట. ఎంత హాయినిస్తది, ఎంత ప్రశాంతంగా చేసుకోవచ్చో మన పనులు. అట్లా మనము అనవసరమైన కర్తవ్యాల్ని మనకి అంటగట్టుకోవద్దు. నేను ఆత్మని కదా! ఈ జీవుడు తెచ్చుకున్నాడు, ఈ జీవుడు చేస్తున్నాడు అంతే. ఇట్లా ఎలా నాకే కర్తృత్వము లేదు మొట్టమొదట. ఇది రెండో భ్రమ అయిపోయింది. ఇంకా మూడో భ్రమకొచ్చేటప్పుడు ఇవన్నీ నాకే ఉన్నాయని ఎందుకు అనుకుంటున్నాను అసలు? ఆకాశం వేరు చేశానట. కుండబెట్టి ఆకాశాన్ని వేరు చేశానట. కుండ ఆకాశాన్ని ఎప్పుడైతే వేరు చేస్తుందో, నేను వేరే అనుకోవటం వల్ల వచ్చిన తగాదా. సూర్యుడొచ్చి, ఆకాశం వచ్చి కుండలో పడిందండి. అప్పుడు కుండల ఆకాశం వేరు, పైనున్న ఆకాశం వేరు అనుకున్నామండి. ఏదో కారణం చేత కుండ పగిలిందంట. అప్పుడు కుండలో ఆకాశం ఎటెళ్ళినట్టు? ఉన్నది ఒకటే ఆకాశం గదా! అక్కడ భేద దృష్టి ఎలా వచ్చిందో మనకు కూడా అలాగే వచ్చింది. నేను వేరు, ఈశ్వరుడు వేరు అనుకోవడం వలన వచ్చిందనమాట. నేను వేరే, నా ఇల్లు వేరే, నా కుటుంబం వేరే, నా ప్రపంచం వేరే. ఇలా అన్ని భేదభావాలతో చూడటం వలన వచ్చింది. ఏం చేయాలి? వాటిని నిరసింపచేస్తే, కుండ పగిలేస్తే ఏ సమస్య ఉండదు. పగిలేయటం అంటే నిరసించడం. అని మనం పగలెయ్యాలంటే, మనం వ్యక్తిని పగలెయ్యాలంటే ఆత్మహత్య చేసుకోవాలా? అవసరం లేదు గదా! అలా చెప్పడం లేదు. నిరసించమంటున్నాడు. ఇది నేను కాదు అని మన భావంలో మార్పు చేయాలి. మన పనిలో తేడా రాదండి. కష్ట సుఖాల్లో తేడా రాదండి. మనం తీసుకోవటంలోనే తేడా ఉంటది. చూడండి, ఒక మాటను ఒకళ్ళు తేలిగ్గా తీసుకుంటారు, నవ్వేస్తారు. ఒకళ్ళు బాధపడతారు. ఇంకొకళ్ళు ఈ సంవత్సరాల తరబడి దుఃఖిస్తూ ఉంటారు ఆ మాటను పట్టుకుని. అంటే తీసుకునే భావనలోనే మనము మార్చాలన్నమాట. అసలు భావన మన దాకా ఎందుకొస్తదండి? నేను సాక్షిని. అంతే. చూసేవాడిని. అనుభవించేవాడు కాదు. అది మనసుతో అయినా గానీ, శరీరంతో అయినా గానీ, మనకే అనుభవం లేదనమాట. ఇట్లా మనకి నిరసించమంటున్నారు. నేను శరీరం కాదు, నేను ఈ ఇల్లు కాదు, దేహం కాదు, దేహిని. ఆకాశం కూడా నేను కాదు. ఎందుకంటే అది పంచభూతాలు. అయితే ఇక్కడ పంచభూతాలకు సాక్షిని. అలా నిర్ణయం చేసుకున్నట్లయితే అప్పుడేమైంది? నేను అబాధ్యుడను. నాకే బాధ్యతలు లేవు. నాకే కర్తృత్వాలు లేవు. అంటే అప్పుడు మన 3 శరీరాలు ఎగిరిపోతాయి. 3 అవస్థలు ఎగిరిపోతాయి. 3 గుణాలు ఎగిరిపోతాయన్నమాట. ఇట్లా ఎప్పుడైతే సాక్షిత్వాన్ని సంపాదిస్తామో, ఏ క్షణము కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అందుకే అలౌకిక ఆనందం అంటారు. లేకపోతే ఆనంద ఘనం అంటారన్నమాట. ఆనందాన్ని ఎలా మనం బాహ్య ప్రపంచంలో ఒక వ్యక్తిలో, వస్తువుల ద్వారా అనుభవిస్తామో ఎంత క్షణకాలమో, లేకపోతే రోజులు. అది కాదమ్మా, నిన్ను నువ్వు తెలుసుకుంటే నిత్యానందం పొందుతావు అని అంటాము. అది ఇంకా ఘనీభవించినప్పుడు అంతకన్నా పెద్ద స్థితికెళ్ళిపోతాం. అంటే ఇంకా కదలని స్థితి మనకి వచ్చేస్తుందనమాట. ఇంకా నాలుగవది ఏం చెప్పారు మనకి? కనక రుచిక దర్శనేన. అక్కడేమున్నాయి? జగత్తు వల్లనే నాకిలా తోస్తుందండి. నేను మంచిగానే ఉందామనుకున్నానండి. కానీ జగత్తు నన్ను ఉండనివ్వటం లేదండి.
ఇదే కదా మన ప్రాబ్లం. లేచిన దగ్గర నుంచి మనకి మనం చేసుకునే కాకుండా ఎవరో వల్ల నేను కష్టాలు, ఈయన వల్లనే నేను కష్టాలు, లేకపోతే వీళ్ళ వల్లనే నేను కష్టాలు. ఇట్లా మనము ఎలా బాధపడుతున్నామో దానికి రెమెడీ ఏం చెప్తున్నారు అంటే, మనము బంగారాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పారు. నగలుగా చూస్తే ఏమో వేరువేరుగా కనిపిస్తున్నాయి, అన్నిట్లో బంగారమే ఉంది. అలాగే అంతా ఈశ్వరుడే ఉన్నాడు, మనం వేరువేరుగా చూస్తున్నాం, వ్యక్తులుగా చూస్తున్నాం, జీవులుగా చూస్తున్నాం. అది జడమేమోనండి, మామూలు వస్తు రూపం అవునండి, వ్యక్తులైనండి. కానీ ఎలా చూడాలి? ఈశ్వర లక్షణాన్ని గుర్తించాలి. కాబట్టి నువ్వు లేవు కదా, జగత్తు నీ వికారత్వానికి కారణమని చెప్పొచ్చా? చెప్పకూడదు. కారణము జగత్తు ఈశ్వరుడే కారణం కాబట్టి జగత్తులో ఉన్నటువంటి ఈశ్వరుని చూసే దృష్టిని తెచ్చుకో. నీ దృష్టిని మార్చుకో. నువ్వేమి చేయక్కర్లేదు, నువ్వేమి మొయ్యక్కర్లేదండి. మనం ఎవ్వరిని మోసేది బండలు మోయక్కర్లేదు, ఏ చాకిరీ చేయక్కర్లేదు. మిగతా పనులు చేసినట్టు మనం ఆత్మగా జీవించాలంటే ఏ బరువులు ఉండవు. అది దించుకోవటమే మనం చేసే పనులు అనమాట. భావనలో దించుకోవటమే. కాబట్టి దృష్టిని తెచ్చుకో. అంతటా ఉన్న ఈశ్వరుని గుర్తించే ఎందులైనా సరే అందులో ఈశ్వర లక్షణాన్ని గుర్తించాలి. ఈశ్వర దృష్టితో కనుక చూసినట్లయితే ఆ జగత్తు నీకు ఏ వికారత్వాన్ని కలిగించదు. అట్లా మనము ప్రకాశ లక్షణం ఉంది, చైతన్య లక్షణం ఉంది, జ్ఞాన లక్షణం. మనం ఎలా చూసినా కూడా ఆనంద లక్షణం. ఈ ఆనందమే మనల్ని మనం కారణ శరీరం ద్వారా మనం చెప్పుకున్నాం కదా, సూక్ష్మంలోను మనం జాగ్రత్తలోను ఎలా అనుభవిస్తున్నాం అన్నది ఆనందం కోసమే మనం తాపత్రయపడుతుంటాం. ఎందుకంటే బేసిక్ గా మన ఆనంద స్వరూపమే ఆనందంగా కలిగిన వాళ్ళు. అందుకని మనకి తెలియకుండానే వాటి కోసం తాపత్రయపడుతున్నాం అనమాట. ఇలా బంగారం షాప్ లోకి వెళ్తే బంగారమే ఉంది కానీ ఉంగరాలు బొంగరాలు లేవుగా. రేపటి నుంచి బంగారం కొనాలంటే ఎలా కొంటారు? ఆర్నమెంట్స్ రూపంలో కొంటాము. కానీ చూడండి, మనకి తెలియకుండానే షాప్‌కి వెళ్ళి దేనికి షాపింగ్‌కి వెళ్తున్నాం అంటే బంగారం కొనుక్కోవటానికి అంటాం. గొలుసు కొనుక్కోవటానికి, ఉంగరం కొనుక్కోవటానికి అనాను. అట్లా మనకి జాగ్రత్తగా విచారణ చేస్తే, కొద్దిగా ఆలోచించి చూస్తే మనకి విషయం అర్థమవుతది. మనకి ఏదైనా సరే సమత్వంతోటి స్వీకరించాలి. అది మట్టే గాని, బంగారమే కానీ, వెండే కానీ ఏదైనా సమదృష్టితో చూడాలన్నమాట. దానికి విలువ ప్రత్యేకతను ఆపాదించకూడదు అని అర్థం. ప్రత్యేకమైన విలువను ఆపాదించడం వల్ల ఏమైంది? వేరైపోయావు. భేదభావం వచ్చింది. ఇది బంగారం కాస్ట్‌లీ అనేటప్పటికి వేరైపోయిందనమాట. ఏదైనా వస్తు రూపంగానే చూడగలగాలనమాట. కుండ తీసుకొచ్చాము. కుండకి ఎగ్జాంపుల్ అలాగే చెప్తారు. ఏంటి? కుండతో చేసిన మట్టి పాత్ర అలా మనం లెక్క పెట్టుకుంటాం. కానీ అక్కడ కామన్‌గా ఉందేంటి? మట్టే కామన్‌గా ఉంది. అంటే సమత్వం అలా చూసుకోవాలి. అది వాల్యూ ఎక్కువ గదా అని దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనకొచ్చేది కూడా ఏముండదనమాట. ఆర్నమెంట్స్ అయినా, బంగారమైనా ఒక్కటే. బంగారంతోనే ఇవన్నీ చేయబడ్డాయి. కాబట్టి బంగారాన్నే గుర్తించాలి. మట్టితో చేయబడినయి కాబట్టి మట్టిని గుర్తించాలి. వెండితో చేస్తే వెండిని గుర్తించాలి. అలాగే జీవులను చూస్తే ఈశ్వరుని గుర్తించాలి. ఈశ్వర లక్షణాలు, ప్రకాశ లక్షణం, చైతన్య లక్షణం. కదులుతున్నారంటే చైతన్య లక్షణం. ఇట్లా మనం బంగారం అంటే విలువ పెడుతున్నాం అని చెప్పి బంగారం తీసి మట్టి పెట్టారిప్పుడు. ఏదైనా అదే ఉపమానం. మట్టి, కుండ, చట్టి, ప్రమిద ఏదైనా సరే ఒకటేగా, మట్టేగా. కాబట్టి కారణ వస్తువైనటువంటి ఈశ్వరునికి ప్రాధాన్యత ఇవ్వవలనే కానీ, కార్యరూపమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే ఈశ్వరుణ్ణే చూడాలి. అన్ని విషయాల్లో మనం ఒక కార్యం చేశామంటే కారణం ఈశ్వరుణ్ణే చూడాలన్నమాట. ఇట్లా ఈశ్వరుడి నుంచి భిన్నం కాదు కాబట్టి, వేరుగా లేదు కాబట్టి, ఎందుకంటే ఆయన్ని దాటి సర్వకారణం ఈశ్వరం అని ఎందుకంటున్నానంటే ఆయన్ని దాటి ఏదీ జరగదు కాబట్టి, చీవైనా కుక్కదని చెప్పుకుంటాను కదా శివుడు ఆజ్ఞ లేనిదే. అప్పుడు మనకి కారణాత్ భిన్న జగతః సత్యత్వం అంటే లక్షణాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. దేన్ని గుర్తించకూడదు అంటే ఫలితాన్ని గుర్తించకూడదు. ఫలితం గుర్తించేటప్పటికి ఇది మంచా, చెడా అని వస్తది. ఎక్కువ, తక్కువ వస్తది. వీటి వలన మళ్ళీ మనకి భేద దృష్టి వచ్చేస్తదనమాట. కేవలం ఏం చూడాలి? అందులో లక్షణాన్ని గ్రహించమంటున్నారు. ఐదవదేంటి? ఇదంతా మూడు మూడుగా ఉన్నాయండి. మీరు అలాగే చెప్తున్నారు గానీ, జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే. అంటే నాకు 3 వేరువేరుగానే కనపడుతున్నాయి. అయితే ఏం చేయాలి నాయనా అంటే, ఉన్నది తాడే బాబు, నీకు పాములా కనపడుతుంది.
ఎవరో ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఆ గురువు గారు నీకేం చెప్తాడు, కంటికి చూపు లేదు ప్రస్తుతం, అంధుడివి, అజ్ఞానం వలన అంధత్వం వచ్చింది, కాబట్టి నువ్వేం చేయాలి అంటే వెలుగుని చూపెట్టే దృష్టి, అంటే ఆ దృష్టి వచ్చేట్టుగా చేస్తాను, అర్థమవుతుందా అని గురుగారు చెప్తారనమాట. అప్పుడు ఉన్నది తాడే, పాము లేదని గ్రహించగలుగుతాం అనమాట. కాబట్టి జగత్తు ఉన్నదా ఇప్పుడు? లేదు. జీవుడు ఉన్నాడా? లేడు. ఈశ్వరుడు ఉన్నాడా? ఉన్నాడు. జగజ్జీవులు, ఈశ్వరుడే జగజ్జీవులుగా ఉన్నాడు. జగత్తు, జీవుడు కూడా ఈశ్వరుడే రెండుగా కనిపిస్తున్నాడు. ఒక పొరపాటున భ్రమపడి నేను జీవుణ్ణి అనుకోవడం జరిగింది, మళ్ళీ సృష్టి ఉందని అనుకోవడం జరిగింది. ఇవంతా కూడా ఉన్నది బ్రహ్మమే, లేదా ఉన్నది ఈశ్వరుడే అన్నమాట. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు, ఈశ్వరుడే అన్నాం కాబట్టి, ఏం అన్నం తిని ఈశ్వరుడే అన్నం కాబట్టి అరిటాకు పారేయాలా వద్దా? అంటే అరిటాకులో కూడా ఈశ్వర లక్షణం ఉంది కదా, పారేయాలా వద్దా? అంటే మనకి సహజంగా ప్రశ్నలన్నీ వితండవాదంలో దించిన ఆర్గ్యుమెంట్స్ ఇష్టపడతా ఉంటారు. చెప్పింది వినకుండా ఇంకేదో అడుగుతుంటారు అనమాట. అరిటాకు కూడా ఈశ్వరుడేగా, మరి అది కూడా తినేయమంటారా? అలా చెప్పారా? అలా చెప్పలేదు. అంటే అక్కడ మనకి ఏం చెప్తున్నారు, వివేకాన్ని వాడమని చెప్తున్నారు. దానికి రామకృష్ణ పరమహంస ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. అందరిలో ఈశ్వరుడు ఉన్నాడని బోధిస్తే ఒకతను ఏనుగు వస్తూ ఉంటే ఎదురుగా వాడు పక్కన పైనుంచి మారటు వాడు తప్పుకో తప్పుకో అంటే అతను తప్పుకోడు, పక్కన వాళ్ళు ఎవరో లాగేస్తారు. మళ్ళీ అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరూ ఈశ్వరుడే బాబు, ఏనుగు కూడా ఈశ్వరుడే, పైన మావటి వాడు కూడా ఈశ్వరుడేగా, తప్పుకోమంటున్నాడుగా, వినాలిగా నువ్వు అన్నాడు. అంటే అక్కడ వివేకం చూడపోతే ఎళ్లి ఏనుగు గుద్దుకుంటే ఏమైద్దండి అతని పరిస్థితి? అట్లా ఉంటదనమాట. అరిటాకు తింటే మన పరిస్థితి ఏమైద్ది? హాస్పిటల్ పాలవుతాం. అట్లా అంతేగాని వివేకం లేకుండా ప్రవర్తించమని కాదు. రామకృష్ణ పరమహంస తోటివారు ఇలాగే వాదిస్తే ఆయన ఏమన్నారు? రోడ్డు మీదకి వెళ్తున్నావు, ఎదురుగుండా ఏనుగొస్తుంది. ఏనుగు కూడా ఈశ్వరుడే కదా! ఏనుగుపై ఉన్న మావటివాడు కూడా ఈశ్వరుడే కదా! తొలగమని చెప్తున్నాడుగా మరి. కాబట్టి ఇలా మెట్ట వేదాంతం మూర్ఖంగా మనము స్వీకరించరాదు. దీన్ని ఎక్కడ విచారణ చేయాలో అక్కడ చేయాలి. ఈ విచారణ ఎక్కడ చేయాలి? 5 భ్రమలకిను బయట చేయాలా? లోపల చేయాలా? చూడండి, ఆంతరికంగానా? బయట? ఇక్కడ చేసే పని చేయక తప్పదు. బాహ్యంగా కాదు. సాధకులం ఎలా ఉండాలి? ఆంతరిక భావన మార్చుకోవాలి. పైకి నేను చెప్పి నేను ఈశ్వరుడిని అంటే, ఇలా పక్కనోళ్ళు ఇలా చూసి నవ్వుతారు. అసలేమి తెలియనోళ్ళు. అట్లా మన వేదాంతము, మన తత్వము, మనకు తెలిసినోళ్ళకి, తెలియనోళ్ళకి చెప్పే ప్రయత్నం చేయకూడదండి. ఎగతాళి మార్గంకెళ్తాం అనమాట. అందరికీ అర్థం కాదు. అంతెందుకండి, ఏదైనా కొంచెం మాట్లాడితే, "ఏంటి వేదాంతిలా, పెద్ద వేదాంతిలా మాట్లాడుతున్నావు" అనేస్తారనమాట. అట్లాగా మన లోపల భావన మార్చుకొని మనం జీవిద్దాం. మనం ఎప్పుడైతే కొన్నాళ్ళు ప్రశాంతంగా జీవిస్తామో, అప్పుడు ఎదుటి వాళ్ళకి ఆకర్షించబడతాం. ఏంటి అన్ని అన్ని ఎన్ని సమస్యలున్నా ఆ చిరునవ్వుతో ఎలా తిరగలుగుతున్నావు? ఎలా నీ పనులు నువ్వెలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు? ఇట్లా మనకి ఆటోమేటిక్‌గా ఆకర్షితులవుతాం. సంఘం గుర్తిస్తదనమాట. అప్పుడు వాళ్ళు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో, వాళ్ళు ఎవరైతే అడుగుతారో వాళ్ళకే చెప్తారనమాట. ఇట్లా మనము వివేకాన్ని అన్ని చోట్ల వాడుకోవాలనమాట. లోపల చెయ్యాలి. మనమేం చేయాలి? విచారణ చేయాలి అంటే ఎక్కడ చెయ్యాలి? మనకి 5 బ్రహ్మలకి కూడా బయట చేయాలా? లోపల చేయాలంటే లోపలే చెయ్యాలి. నీ మనోపరిధిలో చేయాలన్నమాట. అన్ని భ్రమలకు కారణం మనసులో ఉన్నటువంటి విక్షేపం. అసలు మనకి దుఃఖం గాని, సంతోషం గాని ఎక్కడ కలిగిద్దండి? లోపలే కలిగిద్ది. ఇప్పుడెక్కడ సరి చేసుకోవాలి? లోపలే సరి చేసుకోవాలి. కాబట్టి జీవభావమే విక్షేపం. విక్షేపం అంటే కదిలిపోవడం అనమాట. అన్నిటికి సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా కదిలిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా స్థిమితంగా, స్థిరంగా ఉండటం అనేది ఉండదు. అందుకే భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాలు చదువుకోవాలి. ప్రతిరోజు చదువుకోమని స్వామివారు చెప్తున్నారు. కనీసం చదవంగా చదవంగా అన్నా మనం స్థిరత్వం పొందుతామని స్వామివారి ఉద్దేశం అనమాట. నీకు ఎప్పుడైతే మనసులో ఆలోచన కలిగిందో, ఆలోచన ముందు ఈ 5 ప్రశ్నలు పెట్టు. ఏదండి 5 భ్రమలకి మనం రెమెడీ తెలుసుకున్నాం గదా! అదనమాట. 5 సమాధానాలు పెట్టు. 5 పరిష్కరించబడిన తర్వాతే ఆలోచనకి అనుమతివ్వు. వచ్చిన ప్రతి ఆలోచనని మనము దానికి లింకులు కలుపుకుంటూ ఆలోచిస్తూ వెళ్ళిపోతే బాహ్య ప్రపంచంలోనే తిరుగుతుంటాం అనమాట. ఒక ఆలోచన వచ్చింది అంటే, ఇది నేను ఈశ్వరుడిని అంటదా? లేదా జీవుడిని అంటదా? అన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి 5 ప్రశ్నలు పెట్టుకోవాలి. 5టికి మనకి సమాధానం తెలుసు. 5 భ్రమలకి. దాని నుంచి ఎలా బయటపడాలి.
అప్పుడు అప్పుడు ఆలోచన ఓకే అంటే ఈ ఆలోచన వేస్ట్, నాకు అవసరం లేదు అనుకుని సాయిరామ్ అనుకోవడం అనమాట. అట్లా మనము ప్రతి దానికి ముందు ఈ ఐదింటిని మన మనసులో ఆలోచించుకోవాలన్నమాట, విచారణ చేసుకోవాలి. ఈ ఐదింటికి కూడా ఎక్కడ పెట్టాలంటే, ఇప్పుడు మనసులో ఆలోచన వచ్చింది, దానికి 5 ప్రశ్నలు వెయ్యి. ఆలోచనలో 5 ప్రశ్నలు సరిపోతున్నాయా? 5 సమాధానాలు సరిపోతున్నాయా? 5 సమాధానాలు సరిపోయినట్లయితే కార్యరూపానికి ఒప్పుకో. అంటే మనం చేసే పని చేయక తప్పదు. ఆ చేసేటప్పుడు ఏ భావంతో చెయ్యాలి అన్నది మనం ముందు నిర్ణయం తీసుకోవాలి. అంటే జీవుడిగా చెయ్యాలా? ఈశ్వరుడిగా చెయ్యాలా? అన్నప్పుడు నేను ఈశ్వరుడిని అన్నప్పుడు మనకు కష్టం తెలియదు. ఏ కర్తవ్యం మనకుండదనమాట. చేయవలసింది మాత్రమే చేస్తామనమాట. అప్పుడు 5 ప్రశ్నలకు ఆలోచన సమాధానం చెప్తేనే అనుమతించు. కార్యానికి అనుమతించు. సమాధానం రాలేదనుకోండి, ఆచరించడానికి అనువు కాదన్నమాట. అంటే ఆ పని మనం చేయాల్సిన అవసరం లేదు. అంటే అది ఆచరించడానికి పనికిరాదు. అంటే పూర్తిగా బాహ్యానికి సంబంధించింది. ఎక్కడో ఆచరణలో దోషం ఉంది. అంటే ఎక్కడో తేడా. అప్పుడు మళ్ళీ విచారణ చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకుంటాం అన్నమాట. వివేకానికి లోపం వస్తుందన్నమాట. ఈ పంచభ్రమల నివృత్తి అయితే నీకు ఏ వివేకం వస్తుంది అంటే ఆత్మానాత్మ వివేకం వస్తుందన్నమాట. ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేది మనకి తెలుసుకుంటూ జీవిస్తాం అన్నమాట. ఈ పంచభ్రమలు తొలగిపోతే ఏ వివేకము అంటే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఇది రోజువారీ నిత్య జీవితంలో మనం చేయవలసిన పని. ఇక్కడ ఏదో వినేసి వెళ్ళిపోతే ఏమీ లాభం లేదని స్వామివారు చెప్తున్నారు. మీరు రోజువారీ ప్రతినిత్యం మనసులో ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ 5 ప్రశ్నలు అనుసంధానం చెయ్యాలి. ఏమిటి జీవేశ్వరులు, భిన్నుల, ఒకటేనా? ఒకటే. ఇప్పుడు ఈ ఆలోచన చేసింది ఒక్కటిగానే ఉన్నానా? ఆలోచన చేస్తే సరిపోదండి. అది మన జీవితానికి అప్లై చేసుకున్నామా లేదా అన్నది ముఖ్యం అన్నమాట. రెండవదేంటి, నేను కర్తనేనా? నేను కర్తనంటే నామరూపాలతో అయిపోతాను. జీవుడిని అయిపోతాను. ఆలోచన చేసినప్పుడు మళ్ళీ ఏమనుకోవాలి? నేను సాక్షిగా చేస్తున్నానా? లేదా అనుకోవాలి. సాక్షి నియమానికి సరిపోతేనే ఆ పని చెయ్యాలి. లేకపోతే అనుమతించకూడదు. రెండోదయిపోయింది. మూడోదేంటి? శరీరత్రయము, అవస్థాత్రయము, గుణత్రయము. 3 ఉన్న వాటితో ఆలోచనలో చేరిపోతున్నానా? విడిగా చేస్తున్నానా? చేరిపోతున్నాను అంటే అనుమతించకూడదు. ఇట్లా మూడవదయిపోతుంది. నాలుగవదేంటి? ఉంగరాలు, బొంగరాలని బాగా గుర్తుపెట్టుకోవాలి. బయట జగత్తు ఉండటం వల్ల నాకు ఆలోచనలు వస్తున్నాయండి అంటే, నాకైతే ఏం ప్రాబ్లమ్ లేదండి. ఎవరేమనుకున్నా నేను వెళ్ళేది రైట్ మార్గం అయితే, అట్లాగే ఎంతోమంది ఎన్నో మాటలు పడి కూడా నిలదొక్కుకొని చేస్తున్నారండి. లేకపోతే ప్రపంచంలో ఈరోజు ఇంత శాంతంగా మనం ఉండగలిగే వాళ్ళం కాదనమాట. బయట వాళ్ళ వల్ల నాకు ఆలోచన వచ్చాయి. ఒకవేళ అలా సమాధానం చెప్పామనుకోండి, మనసుకి నువ్వే బాలేదని అర్థం చేసుకోవాలనమాట. అందరూ బానే ఉన్నారు. మనం తీసుకోవడమే సరిగ్గా తీసుకోవట్లేదని అర్థం అనమాట. బాగోలేదు కాబట్టి నాకు ఆలోచన వచ్చింది అనుకోండి. అంటే నా నా పద్ధతే బాగోలేదు కాబట్టి నేను ఎదుటోళ్ళ మీద వేలు చూపిస్తున్నాను. చెప్తుంటారు, ఒక వేలు చూపిస్తే మిగతా 4 మన వైపు ఉంటాయని. అట్లా మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ సమస్య నుంచి, ఆలోచన నుంచి బయటికి రావాలనమాట. వా ఇక్కడ వాడెక్కడున్నాడు చెప్పేవాడు, ఉంగరం, బొంగరం లేవుగాక ఉన్నది ఈశ్వరుడే. ఈశ్వరుడికి నిన్ను పతనం చేసే అవకాశం లేదుగా. ఆయనేమన్నా కావాలని మనం అనుకుంటాం, ఈ పూజ చేయకపోతే నాకు కష్టాలకు గురి చేశాడు అని. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారండి. ఒక వ్యక్తి రోజు పొద్దున్నే 5కి పూజ చేసి 7 ఆఫీస్‌కెళ్ళిపోయాడు. ఒకరోజు లేట్‌గా లేచాడు. పూజ చేయటం అవ్వలేదు. ఆఫీస్‌కెళ్తుంటే బండి స్టార్ట్ అవ్వలేదు. బస్ ఎక్కితే అదేదో ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ ఇంకా ఆఫీస్‌కెళ్తే ఇంకేదో ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ ఇంటికొచ్చి బాధపడతాడు. నీకు పూజ చేయకపోవడం వల్ల నాకు ఇవాళంతా ఈ అడ్డంకులు పెట్టావు గదా! అంటే అప్పుడు భగవంతుడు కాదు, ఈ సమస్య ఉంది. బండి యాక్సిడెంట్ అయ్యేది. ఆ బస్ కాలిపోయేది. లేకపోతే ఆఫీస్‌లో ఇంకేదో నీ నెత్తి మీద పడేది. వీటన్నిటి నుంచి రక్షించడానికే నిన్ను ఆ టైంకి దూరం చేశాను అని తెలియజేస్తాడనమాట. అంటే దేవుడిని నమ్మితే అలా నమ్మాలండి. ఇప్పుడేదో మనకి వర్షం వస్తది అనుకుంటే, యజ్ఞం చేయటం వల్ల వర్షం వస్తది అంటే కొన్ని వేల మంది వచ్చి చుట్టూ చేస్తూ ఉంటారు. కానీ ఒక ఒక కుర్రవాడు గొడుగు తీసుకొస్తాడండి. అంటే వాడు బలంగా నమ్మాడనమాట. వర్షం వస్తది కాబట్టి నేను తడవకుండా అని గొడుగు తెచ్చుకుంటాడు. అంత గట్టి విశ్వాసం ఉండాలండి మనలో. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనము దాటగలుగుతాం. కాబట్టి భగవంతుడు ఎప్పుడు గూడా మనకి చెడు చేయాలనుకోడండి.
ఈశ్వర కృప వలన జ్ఞానం కలుగుతుందా, అజ్ఞానం కలుగుతుందా అంటే జ్ఞానమే కలిగిద్ది. ఆయన కృప ఉంటే మనం ఖచ్చితంగా జ్ఞానులమే అవుతాం అనమాట. ఇక్కడ అజ్ఞానం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి వాడి వల్ల నీకు అజ్ఞానావృతమైన ఆలోచన వచ్చింది అంటే ఒప్పుకోవచ్చా? లేదు. ఎందుకంటే అవతల కూడా ఈశ్వరుడే ఉన్నాడు. జగత్తంతా ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి, బంగారమే ఉంది కాబట్టి, మట్టే ఉంది కాబట్టి ఆభరణాలు లేవు. అంటే కుండ, చెట్టి, ప్రమిదలు నాలుగవది మనం అలా గుర్తుంచుకోవాలి. ఐదవది ఏంటి? అసలంతా కాదండి. మీరు 3 ఒకటే అన్నారు కాబట్టి నేను ఒప్పుకోవటం లేదు. 3 విడిగా ఉన్నాయండి. అసలకే ఎసరు పెట్టాడనమాట. అంటే గొడవంతా పడలేక మనసేం చెప్తది? ఫైనల్‌గా ఎప్పుడైనా సరే మంచి మార్గంలో వెళ్తానంటే మనసు ఒప్పుకోదండి. 100 ఆలోచనలు తెప్పిస్తదనమాట. ఇలా కాదులే, అలాలే, ఇలాలే అని చెప్తా ఉంటదనమాట. అంటే ఏం చేసింది? 3 వేరు వేరని తేల్చేసిందనమాట. జగత్ వేరుగా ఉంది, ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు, జీవుడు వేరుగా ఉన్నాడు. అసలు 3 ఒకటి కాదు. నువ్వు ఒకటే అనుకోవటంలోనే తగాదా ఉంది. అప్పుడేం చెప్పాలి మనం? మనసుకే కదా మన సమాధానాలన్నీ కూడా. ఇప్పుడేంటండి మనసు మౌన పడటం అంటే మనము మిగతా పనులన్నీ చేయట్లేదా? చేస్తాము. మౌన పడటం అంటే ఇలా మూర్ఖత్వంగా, మూఢంగా ఆలోచించే మనసుని మనం జ్ఞానం చేకూరుస్తాం అన్నమాట. అప్పుడు అది అనవసరమైన ప్రశ్నలకు తావివ్వకుండా సాక్షిగా నిలబడుతుందన్నమాట. అట్లా దాన్ని అర్థం అన్నమాట. ఇప్పుడు ఒకటిగా ఎలా ఉన్నావో దానికి చెప్పాలి. సర్వకారణమీశ్వరం. నాయన నువ్వు పుట్టకముందు, మీ అమ్మమ్మ పుట్టకముందు కూడా ఈశ్వరుడున్నాడు. నీ మునిమనవరాలు పోయినాక కూడా ఈశ్వరుడుంటాడు. ఈ జగత్తంతా రాకముందు ఈశ్వరుడున్నాడు. పోయిన తర్వాత కూడా ఈశ్వరుడున్నాడు. మరి నువ్వు వచ్చానంటావేంటి? నేను వేరుగా ఉన్నానంటావేంటి? నువ్వు వేరుగా లేవు కదా! నువ్వు ఈశ్వరుడి నుంచి భిన్నంగా లేవు. జగత్ ఎట్లా వేరుగా ఉంది? నువ్వు వేరని ఒప్పుకుంటేనే జగత్తు వేరవుతుంది. ఎందుకు ఈశ్వరుడి కన్నా నేను వేరు అనుకుంటే అప్పుడు అన్నీ వేరే వస్తాయన్నమాట. జగత్తు కూడా వేరుగానే కనిపిస్తదన్నమాట. నాకు ఈశ్వరుడికి భేదం లేదనుకున్నప్పుడు జగత్తు కనిపించదింకా. కనిపించినప్పటికీ ఎలా కనిపిస్తది? ఆ లక్షణంతోనే కనిపిస్తదనమాట. నువ్వు వేరు కాదనంటే ఏమైంది? జగత్తు కూడా లేదు. అప్పుడు జగజ్జీవేశ్వరులందరూ ఒక్కటైపోతారు. అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదటి ప్రశ్నకి సమాధానం పర్ఫెక్ట్‌గా మనం ఆన్సర్ చేయగలిగితే, మిగిలిన 4 దానికి అనుబంధ ప్రశ్నలన్నమాట. ఒక్క దాంట్లో గనుక నేను వేరే అనటంలో ఏమొచ్చింది? కర్తొచ్చాడు. కర్తను ఒప్పుకోంగానే ఏమైంది? వాడికి బాధ్యతొచ్చి పడింది. వాడి బాధ్యత ఒప్పుకోగానే ఏమైంది? జగత్తొచ్చి చేరిపోయింది. జగత్తు ఒప్పుకోగానే ఏమైంది? ముగ్గురు వేరు వేరైపోయారు. అంటే ఇలా అనేకత్వంలోకి వెళ్ళిపోవటానికి మనకి మనమే కల్పించుకున్నదనమాట. కాబట్టి మనసులో వచ్చినటువంటి ఆలోచనలు ఈ 5 పరిణామ దశలో మనం కర్తవ్య ఆచరణకి దిగి వస్తున్నాము. ఆచరణ దిగి వచ్చేటప్పటికి 5 సమాధానాలు చెప్పి, సాక్షిగా నిలబెట్టి అప్పుడు ఆచరణకు దిగాలి. ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా నేను జీవుడినా, ఈశ్వరుడినా అని ఒక నిర్ణయానికి వచ్చాకే ఆ పని మొదలుపెట్టాలి. లేదా నేను చెయ్యనని భీష్మించుకోండి ఎంత అర్జెంట్ అయినా. ఆటోమేటిక్‌గా మనకి వెంటనే స్ఫురించేస్తూ ఉంటదనమాట. ఎంత మేరకు అనుమతిస్తే సాక్షిగా ఉంటాను. అంటే మనకి ఆలోచనలు రావాలి. ఎందుకంటే ఆ పని కార్యశీలం కావాలంటే ఒక ఆలోచన చేస్తాం. కానీ దానికి నేను సాక్షిగా ఎంతవరకు అనుమతిస్తే దాని ఆలోచనలు నేను సాక్షిగా చేయగలుగుతానో అంతవరకు మనం అనుమతించాలి. ఎవరికి? మనసుని. కాబట్టి అంతవరకే మనం అనుమతించినట్లయితే సాక్షిగా మనం జీవించగలుగుతాం. ఇలా పంచబ్రహ్మల్ని తెలుసుకొని, వాటికి సమాధానం తెలుసుకొని, ప్రతి ఆలోచనకి, ప్రతి వ్యవహారానికి ముందు విచారణతో సమాధానపడి, ఆ సమాధానం సాక్షిత్వానికి మనం నిలకడ చెందగలను అనుకున్నప్పుడే ఆ వ్యవహారం కార్యరూపం దాల్చాలని స్వామివారు బోధిస్తున్నారండి. హరి